స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు అభిప్రాయ సేకరణ జరిపారు. పలు బీసీ సంఘాల నాయకులు, వ్యక్తులు హాజరై తమ అభ్యర్థనలను, విజ్ఞప్తులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో డెడికేషన్ కమిషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దామాషా పేర్కొనే విషయంపై అర్జీలను, విజ్ఞాపన పత్రాలను, దరఖాస్తులను స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సమాచార హక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ కేశవులు, నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్ సంఘం, పూసల సంఘం, వడ్డెర సంఘం, చేతి వృత్తుల కుల సంఘాలు, కుమ్మరి యాదవ, ముదిరాజ్, రజక సంఘాలు, విశ్వ బ్రాహ్మణ సంఘం వారు విజ్ఞాపనలను సమర్పించారు. ఈ విజ్ఞాపనల్లో సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాలలో కులగణనకు సంబంధించి వ్యతిరేక ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని, వాటిపై ప్రభుత్వం తరపున పూర్తి సమాచారాన్ని పత్రికలు మరియు మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలోని సంఘం ప్రతినిధులు కోరారు. బీసీల సమగ్ర కులగణనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీనికి ఒక డెడికేటెడ్ కమిటీని వేసి దానికి చైర్మన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చైర్మన్ గారు ఈరోజు నల్గొండను కలెక్టరేట్లో సందర్శించి మరి అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలతో వారు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుంచి ముఖ్యంగా మేము కొన్ని మా దృష్టికి వచ్చిన విషయాలను కమిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కులగణన అనేటువంటిది మరి సంపూర్ణంగా జరగాలి. కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని ప్రతిపక్ష నాయకులు రకరకాలుగా దీని మీద దుష్ప్రచారం చేసి ఈ కులగణనకు అడ్డుకున్నటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. అలా కాకుండా మరి ప్రభుత్వం, అధికారులు మరి విస్తృతంగా ప్రచారం చేసి బీసీల యొక్క అందరి యొక్క లెక్కలను తేల్చి మరి రాబోయేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే కుల సంఘాల నాయకులు ఉన్నారో అందరూ కూడా మరి వారి వారి కులాల్లో కంపల్సరిగా అందరి యొక్క మరి పేర్లను, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి పేర్లను నమోదు చేసుకోవాలని, ఎటువంటి సంక్షేమ పథకాలు పోతాయని కానీ ఇంకా ఏ రకమైనటువంటి ఏ అనుమానాలు లేకుండా సంపూర్ణమైనటువంటి కులగణనలో అందరూ సహకరించాలని కోరుతూ ప్రభుత్వం కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను తొలగించాలని, ఇది కేవలం కులగణన కోసమే చేయబడుతుంది తప్ప సంక్షేమ పథకాలకు ఏమి నష్టం జరగదని మరి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేయాలని కోరుతున్నాం. బీసీ కార్పొరేషన్ బీసీ సంక్షేమ శాఖలను బలోపేతం చేయాలని, వృత్తులు చేసుకునే వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని విశ్వ బ్రాహ్మణ సంఘం కోరింది. విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు డెడికేట్ కమిటీ కలెక్టర్ ఆఫీసులో వచ్చి మన మెమోరందరి కుల సంఘాలై మెమోరంలో తీసుకుంటున్నాం. కాబట్టి మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము ఒకటే కోరుకునేది, డిమాండ్ ఏంటంటే జనాభా లెక్క ప్రకారంగా మా దామాషా ప్రకారంగా మా జనాభా లెక్క క్లియర్గా తీయాలి. దీంట్లో ఏంటంటే విశ్వబ్రాహ్మణ కులమేమో ఒకటే. దీంట్లో ఏంటంటే కులంలో 5 ఉపకుల పని అంటే కమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి పనిచేసే వాళ్ళు 5 ఉన్నారు. కాబట్టి దయచేసి మరి 5 కులాల పని వాళ్ళని ఒకటే కులం కింద లెక్క తీసుకోవాలని కూడా మేము డెడికేట్ కమిటీ చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఇప్పటి వరకు రాజకీయంగా ఎవరు ఎదగలేదు. ఇంత ముందుకు గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టిలో మేము చాలా వెనకబడి ఉన్నాం. పల్లె ప్రాంతాలలో కూడా మా వాళ్ళు ఎందుకంటే ఇండ్లు లేక సరిగా చదువు లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పట్టి ఆత్మహత్యలు గురవుతారు. దయచేసి మరి దానికి ప్రభుత్వం ఆదుకోవాలి. మొదలు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మా జనాభా లెక్క కరెక్ట్ తీసి మా విశ్వబ్రాహ్మణ జాతిని ఈ 5 కులాలని ఉపకులాలుగా గుర్తించుకొని ఒకటే విశ్వకర్మ జాతికి కులం అనే పేరు మా జాతిని లెక్క చేయాలి. దయచేసి మాకు మన కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా ఊళ్ళని వృత్తులను వాదుకోవాలని కూడా మేము డిమాండ్ చేసి మరి అదేవిధంగా ప్రతి విశ్వబ్రాహ్మణులకు మరి ప్రభుత్వం తరఫున ఏది మన కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించాలి. మరి అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి. మరి అదేవిధంగా అన్ని కులాలకు మా కరెంటు కూడా మా వృత్తి పనిచేసే వాళ్ళకు కరెంటు మన ఉచితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. బీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో స్థానం లేని కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే విషయం ఆలోచించాలని, ప్రత్యేకించి నాయి బ్రాహ్మణ వృత్తికి పేటెంట్ హక్కులు కల్పించాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కంది సూర్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ కోరారు. 42% ఉన్న ముదిరాజులకు దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ముదిరాజ్ సంఘం నాయకులు కేశవైన శంకర్, నల్ల సోమ మల్లయ్య కోరారు. ఈరోజు నల్గొండ కలెక్టరేట్లో బీసీ డెలిగేటెడ్ చైర్మన్ గారు
భూసాని వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, కలెక్టర్ గారు అందరూ సమక్షంలో ముదిరాజు సంఘం ద్వారా ఉమ్మడి నల్గొండ సంఘం ద్వారా వారికి విజ్ఞప్తి చేసినాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముదిరాజు, ముత్రాసి, తెనుగోలు, బంటు, తెలుగు, కావలకారు, సేవకులు ఈ విధంగా వివిధ విధాలుగా పర్యాదగా వాళ్ళ పేర్లు పిలువబడుతుంది. అందుకు గాను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అందరూ వీళ్ళన్ని నేమ్స్ మొత్తం ఒకటే ముదిరాజు అనే టైటిల్ మీద నమోదు చేయవలసిందిగా వారికి తెలియజేయడం జరిగింది. అందుకు వారు మంచి స్పందనతో మీరు చెప్పిన విధంగానే మేము అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి అదేవిధంగా ముదిరాజుగా ఒకే ముదిరాజుగా మీ కులాన్ని ట్రీట్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు వారి జనాభా ప్రకారము సమగ్ర జనగణనలో వారికి ఎంత రేషియో ఉందో అంత రేషియో ప్రకారము మాకు స్థానిక సంస్థలో మరి రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాజులని బీసీడీ నుండి GOMS 15ని పునరుద్ధరించవలసిందిగా వారు హామీ ఇచ్చినారు, పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినారు. అందుకు మరి ప్రభుత్వం వెంటనే అట్టి బీసీ డిక్లరేషన్లో ఏదైతే GOMS 15ని పునరుద్ధరించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెనుకబడిన తరగతుల కులాలు, అత్యంత వెనుకబడిన కులాలు ఎన్నో ఉన్నాయని వాటిని గుర్తించి రిజర్వేషన్ ఫలాలు అందేలా కమిషనర్ చొరవ చూపాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ కేశవులు కోరారు. ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల మరి ఇటీవలే నియమితులైన కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి కులగణన అనేది చేయడం అనేది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి, అదేవిధంగా వెనుకబడిన తరగతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా కులగణన చేసిన తనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే బీసీ కులాలలో కూడా వెనుకబడిన కులాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందని కులాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కులాలకు న్యాయం జరిగే విధంగా ఇది ఒక అవకాశం అని చెప్పేసి సార్ చెప్పడం కూడా జరిగింది. అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి డెడికేటెడ్ కమిషన్ చైర్పర్సన్ భూసాని వెంకటేశ్వర సార్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మా సంస్థ ఆధ్వర్యం లోపల వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు నల్గొండకు చేసిన బీసీ డెడికేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర గారికి కలవటం జరిగింది. బీసీ కులగణన గురించి ప్రతి ఒక్కరూ కులగణనలో పేరు నమోదు చేసుకోవాల్సింది, ప్రతి కులం చెప్పి మన జనాభాని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ వారు క్షుణ్ణంగా పరిశీలించి మన యొక్క సమస్యలు పరీక్షించి వాటిని బీసీలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచడానికి ప్రోత్సాహం చేస్తారని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. చేతి వృత్తులపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారని, కార్పొరేట్ శక్తుల్ని తట్టుకోలేని చేతి వృత్తులు నిలబడాలంటే వారికి ఆధునిక పద్ధతులు అవలంబించడానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు బండ శ్రీశైలం, గంజి మురళీధర్, అవిశెట్టి శంకరయ్య, చౌగాని సీతారాములు, కొండ వెంకన్న కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, పగిళ్ల సైదులు, చిలకరా చెన్నయ్య, చిలకరా సతీష్, నోముల రవి, గంగాధరి వెంకటేశ్వర్లు, సూర మహేష్ కోరారు. తెలంగాణలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలు చేసినటువంటి పోరాట ఫలితంగా మరి ఇలా కులగణన జరుపుతూ ఉన్నారు. మరి కులగణన కూడా ABCDలుగా వర్గీకరించి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు నల్లగొండకు వచ్చినటువంటి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ మరి భూసాని వెంకటేశ్వరరావు గారికి బీసీ, ఎంబీసీ, రజక, నాయబ్రాహ్మణ అందరి తరపున మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులకు సంబంధించి సమన్యాయం కావాలంటే కింది స్థాయిలో స్థానిక సంస్థల్లో మరి కింది కులాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ABCDలుగా వర్గీకరణ చేసినట్లయితేనే మరి 42% రిజర్వేషను
మరి అమలు కావటానికి, దాంట్లో తక్కువ కులాలకు ప్రాతినిధ్యం రావటానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎలాంటి అడ్డు రాకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం గతం నుంచి ఎన్నికైనటువంటి బీసీ కులాల ప్రజాప్రతినిధుల విషయంలో వివక్షత జరుగుతూ ఉన్నది. ఆ వివక్షత కూడా లేకుండా మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి వారికి విన్నవించాం. మరి 52% బీసీలు అన్న సందర్భంలో ఎవరి వాటా వాళ్లకు దక్కాలంటే ఖచ్చితంగా మరి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేసి రిజర్వేషన్ అమలు చేసి మరి స్థానిక సంస్థల్లో అలాంటి అవకాశం కల్పించినప్పుడే మరి సమన్యాయం జరుగుద్ది, ఈ సార్థకత ఉంటుంది. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని మరి బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారు తీసుకోవాలని చెప్పి బీసీ ఎంబీసీలు మరి రజక నాయబ్రాహ్మణులు అందరి తరపున కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘానికి తాటి, ఈత చెట్ల పెంపకానికి 5 ఎకరాల చొప్పున భూమిని ఇవ్వాలని, గౌడ సొసైటీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పానుగల్లు అచ్చాలు, కొండ వెంకన్న, చౌగాని సీతారాములు కోరారు. పూసల జాతిని రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని, చేతి వృత్తుల కుల సంఘాలను ఏబీసీడీ వర్గీకరణ చేస్తే మేలు జరుగుతుందని, బీసీలకు ఇచ్చిన 27% రిజర్వేషన్ సైతం పూర్తిగా అమలు కావడం లేదని, అందువల్ల రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలని, ఈబీసీ 10% పైన వచ్చిన 108వ సవరణ రద్దు చేయాలని, మహిళల్లో అత్యంత పేదవారికి మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని, మేదర కులస్తులను ఎస్టీలో చేర్చాలని, సంచార జాతుల పేరును బీసీఈలో ఉన్న అర్హత లేని కులాలను తొలగించాలని, ఎంబీసీ కార్పొరేషన్ పేరును మార్చి తెలంగాణ సంచార జాతుల కార్పొరేషన్గా పెట్టాలని ఆయా సంఘాల ప్రతినిధులు కమిషన్కు విజ్ఞాపనలు అందజేశారు.